హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 months, ఇప్పుడు కూడా 12 monthsే ఈ సీజన్, ఈ వీక్ అంతా. ఎందుకంటున్నానంటే మనం 12 weeksకి చాలా స్టాక్స్ ఇచ్చేసాము. 12 monthsకి ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో, అంటే నేనేది చాలా తక్కువైనా సరే కొద్దిగా పెట్టుకోవచ్చు. ఈ 12 months మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే చేయండి. ఎందుకంటే ఈరోజు మనం కొనేసి ఇమీడియట్గా మళ్ళీ రేపు అమ్ముకోవడం అలా కాదు. ఎందుకంటే 12 months అనేది ఒక పీరియడ్. ఇది కూడా ఒక షార్ట్ టర్మ్లోనే, ఒక మరీ లాంగ్ టర్మ్ ఏం కాదు. ఒక 12 monthsకి ఈ స్టాక్స్ని మీరు ఎక్కడ కొనాలి, బై అబౌట్ చెప్తాను, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తాను. ఇవన్నీ రెండు భాగాలుగా మీరు దీనికి పర్ఫెక్ట్గా మీరు చూసి పర్ఫెక్ట్గా నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఆ వాల్యూస్ ట్రిగర్ అవుతుందో అప్పుడు మీరు మీ పోర్ట్ఫోలియోలో ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటున్నానంటే ఆ మాట, చాలామంది ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళ కాడ ఉండే డబ్బులు మొత్తం తీసుకెళ్ళి మొత్తం ఒకేసారి డంప్ చేసేస్తారు. ఇక ఈ స్టాకే నన్ను కోటీశ్వరుని చేసేస్తుంది, ఇక వేరే స్టాక్ ఏది చేయదు అని అనుకుంటారు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఇక బోల్తా పడతారు. అలా కాదు. మనం ఏ స్టాకు అన్నీ ఎలా చెప్పినా అంటే ఆ ట్రిగర్ అయితే వెళ్ళాల్సిందే. మేబీ కొన్ని స్టాక్స్ ట్రిగర్ అయితే డిక్లైన్ అవ్వచ్చు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అనుకోవాలి. స్టాప్ లాస్ కొన్ని ట్రేడ్ స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వచ్చు. బట్ మనము మన పోర్ట్ఫోలియోలో ప్రాఫిట్లో ఉన్నామా అనేది చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆ మాట చాలా వరకు ఏం చేస్తున్నానంటే, మనకాడ ఒక 10 లక్షలు ఉంటే కనీసం ఒక 4-5 కంపెనీలను కొని పెడితే పర్వాలేదు. కానీ 4-5 కంపెనీలు కూడా ఏదో ఒక చెత్త కంపెనీ ఒక 10 లక్షలు కొని అలా పడేయడం. ఇక అది పెరుగుతుందా లేదా అని చూసుకుంటా ఉండడం. ఎందుకంత బాధ మనకి? ఒక 4 కంపెనీలు కొనేస్తే 4 కంపెనీల్లో ఏదో ఒకటి పెరుగుతాడు, ఎవడో ఒకటి మనకి డబ్బులు ఇస్తాడు. మళ్ళీ ఆ లాభం వచ్చిన తర్వాత, ఆ టార్గెట్ వచ్చిన తర్వాత అది తీసేసి మళ్ళీ ఇంకో కంపెనీలో మనం పెట్టుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు మీకు కలగాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఆర్చిడ్ ప్లై. చూడండి, ఆర్చిడ్ ప్లై, ARCHIDPLY, ఆర్చిడ్ ప్లై. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 50 రూపాయల్లో ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 62 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే, చూడండి, 62 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 94 రూపాయలు, 127 రూపాయలు, 180 రూపాయలు. చూడండి, ఇప్పుడు 50 రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 62 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొనండి. టార్గెట్ వచ్చి 94, 127, 180. స్టాప్ లాస్ వచ్చి 30 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 30 రూపీస్. 2 స్టాప్ లాస్ ఇస్తాను, 40 లేకపోతే 30. రెండిట్లో ఏది కావాలంటే మనం ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక 100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇకపోతే మరొక స్టాక్ యాక్సిస్ క్యాట్స్ టెక్నాలజీ, AXISCADES, యాక్సిస్ క్యాట్స్ టెక్నాలజీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 104 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 132 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 180, 230, 310. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 104 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 132, 132 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే
టార్గెట్ వచ్చి 180, 230, 310. దీని యొక్క స్టాప్ లాస్ కూడా 84 రూపీస్ దీని యొక్క స్టాప్ లాస్. అది ఇకపోతే మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. మీకు అక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ మనం రెగ్యులర్గా ఇస్తున్నాము. సో వెరీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తున్నాము. మళ్ళీ సుమన్ టీవీ ద్వారా కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తున్నాం, మీ అందరికీ తెలుసు. అది ఇక మరొక స్టాక్ వచ్చి బాలకృష్ణ పేపర్. చూడండి, బాలకృష్ణ పేపర్ దీని కోడ్ కూడా ఎన్ఎస్సి కోడ్ కూడా BALKIRISHNA బాలకృష్ణ. ఈ స్టాక్ వచ్చి ఇది ఒక స్మాల్ కంపెనీ అండి, ఒక 50 కోట్ల కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 43 రూపాయలు 50 పైసలు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 52 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే, చూడండి 52 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే 78 రూపాయలు టార్గెట్, ఫస్ట్ టార్గెట్, 106 సెకండ్ టార్గెట్, 150 థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 25 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. అట్లేదు ఇంకా మరీ ఇంకొక స్టాప్ లాస్ కావాలంటే 33 రూపీస్. ఈ 2 స్టాప్ లాస్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. అది ఇప్పుడు మొత్తం వచ్చి 3 స్టాక్స్ చెప్పాను: ఆర్చిడ్ ప్లై, యాక్సిస్ క్యాట్స్ అండ్ బాలకృష్ణ పేపర్. ఇప్పుడు మీరు దీన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని, చెప్పాను కదా, మనకు అవసరం లేదు, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకొని మీరు చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఆ మాట, రిస్క్ అండ్ రివార్డ్ మనమే తీసుకుంటున్నాం కాబట్టి మన పోర్ట్ఫోలియోని మనమే షఫిల్ చేసుకోవాలి, ఎక్కడ దేన్ని ఏం పెట్టాలి అని చెప్పి. ఇప్పుడు మీకు మరొక స్టాక్ వచ్చి ఆన్ మొబైల్ గ్లోబల్. చూడండి, ఆన్ మొబైల్ గ్లోబల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 147 రూపీస్ ఉంది. చూడండి 147 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 167. చూడండి 167 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 230, 305, 365. స్టాప్ లాస్ వచ్చి 90 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, ఆన్ మొబైల్ గ్లోబల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 147 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 167 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే ఇది కూడా వచ్చి ఒక 1500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్పుడప్పుడు మంచి అప్డేట్స్ ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.